పాదయాత్ర ముందల ఆర్డిటి గురించి విన్నా, కానీ పాదయాత్రలో ఆర్డిటి చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు కల్లారా నేను చూసా. ఎప్పుడు కూడా బాగా గుర్తు, ఇంట్లో వికలాంగులుగా పిల్లలు పుట్టినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మేము చూసుకోలేమన్న ఒక బాధ ఆవేదనతో వాళ్ళు వదిలేస్తారు. అలాంటి పిల్లల్ని సొంత బిడ్డల కన్నా అద్భుతంగా చూసుకునే ఒక ఆర్డిటి పాఠశాలకు నేను అక్కడ ఉన్న టీచర్లు ఆ పిల్లల్ని ఒక ప్రేమతో సొంత బిడ్డల కన్నా అద్భుతంగా చూస్తాం. నేను కల్లారా చూస్తాం. దాని తర్వాత మళ్ళీ ఆ స్కూల్ చూసిన తర్వాత అనంతపూర్ వైపు నడుచుకుంటూ వెళ్ళి మొదటిసారి మాంచో గారిని కలుస్తాం జరిగింది. ఆర్డిటి అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, అనేది ఒక మూవ్మెంట్. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పటికీ 57 సంవత్సరాలు అయింది ఆర్డిటిని స్థాపించి. ఒక పక్కన పాఠశాలలు, ఇప్పుడే ఆసుపత్రి కూడా చూశాను, స్పోర్ట్స్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి వాళ్ళకి అందిస్తున్నా కానీ ఒక అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఆ కుటుంబం చేస్తూ వచ్చి రావాల్సిన లైసెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ఇది మేము ఎందుకు ఒక పట్టుదలతో చేశామంటే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాని, ఒక ప్రాంతాన్ని దత్తక తీసుకుని ఇక్కడున్న ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసి ఒక ప్రేమతో వాళ్ళ పలకరింపు, ఒక ప్రేమతో వాళ్ళందరినీ చూసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ వ్యవస్థకి మేము అండగా నిలబడ్డాం, ముందు ముందు కూడా నిలబడతాం. ఈరోజు మాంచో గారి తల్లిని కూడా కలుస్తాం జరిగింది. ఆమెకు చెప్పాం, మొదటిసారి మాంచో గారు కలిసినప్పుడు నాకన్నా అద్భుతమైన తెలుగులో ఆయన మాట్లాడారు. నేనే ఆశ్చర్యపోయా, ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నారంటారు. మైండ్ ఇంకా ఆ క్షణంలో కాంప్రహెండ్ చేయలేకపోయింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పుట్టి పెరిగింది నేను ఇక్కడనే, 13 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇంగ్లీష్ నాకు తెలియదు, తెలుగే నాకు నేర్పించారు ఇంట్లో అని మాంచో గారు నాకు స్వయంగా చెప్తాం జరిగింది. ఇట్లా పాదయాత్ర నేను ఎందుకు చేశానంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరు తెలుసుకోవాలి, ఇలాంటి అద్భుతమైన సంస్థల్ని నేరుగా కలవాలి, వాళ్ళు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేము తెలుసుకోవాలి. దాని తర్వాత జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకు అండగా నిలబడే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం ఆర్డిటి సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలను నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డిటి అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. నేను ఇప్పుడే పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళా. అక్కడ ఒక తండ్రి వాళ్ళ పాపని చూపించి, వాళ్ళ పాప ఈ హాస్పిటల్లోనే జన్మించింది. ఈ ఆసుపత్రిలో జన్మించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉందంటే వేరే ఆసుపత్రి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆర్డిటి ఉచితంగా చేశారన్న, అది ఆర్డిటి చేసిన సేవ నాకని చెప్తున్నారు. అది ఇన్న తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిందని అర్థమైంది. ఇంకా మేము ఇంకెక్కువ సేవ చేయాలి, నా వంతు నేను అండగా నిలబడాలి, నా వంతు నేను సహాయం చేయాలి అన్న ఆలోచనతో మీ అందరి ముందర నిలబడ్డా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మాంచో. ఎందుకంటే కష్టకాలాల్లో కూడా ఒక ఓర్పు సహనంతో బ్యాలెన్స్డ్గా ప్రజలకి సేవ ఎప్పుడు అందిస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత,
నేను చేశాను అని చెప్తాం జరిగింది. సో అనంతపూర్ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు జాతి మొత్తం ఆర్డిటిగా అండగా నిలబడాలి. నేను మాంచో గారిని ఎప్పుడు కోరేది ఒకటే, కేవలం రాయలసీమలోనే కాదు, మీ సేవలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. ఇంకా సేవలు అందించండి, మీకు మేము అండగా నిలబడతాం, భారతదేశం మొత్తం అండగా నిలబడుతుందని పెద్దవారిని నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి పాలిటిక్స్కి రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు ఇక్కడ అడగద్దండి దయచేసి. ఆర్డిటికి సంబంధించిన ఏమన్నా మీరు అడగండి, దానికి సమాధానం చెప్తాం. మిగతాని మళ్ళీ తర్వాత మాడదాం, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మాడదలుచుకోలేదు. ప్రశ్నలు లేవు అమ్మా, అద్భుతంగా చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పుడు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఆ లైసెన్స్ తిరిగి వచ్చింది. తప్పనిసరిగా మేము మా సేవలు అందిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ మాకు లేదు. సో మీకు ఆ డౌట్ అవసరం లేదు. సేవలు స్తంభించాయంటాం చాలా పెద్ద మాట గురుగారు. ఆయనకున్న ఇబ్బందుల వల్ల కొన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది తప్ప ఆయన మనసులో ఎప్పుడు ఆయన ఒకటే బాధపడ్డారు. మా సంస్థ కానీ మా లెగసీ గురించి కాదు నేను పోరాడేది, సేవ చేయాలి. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి సేవ చేయాలి, ప్రేమతో ఎప్పుడు నవ్వుతూ సేవ చేయాలి. అదొకటే నా లక్ష్యం, నేను గురువుగారు చెప్తాను జరిగింది. సో అద్భుతంగా ఇప్పుడు మళ్ళీ రిస్టోర్ అయ్యారు, అద్భుతంగా సేవలు చేస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదంట. నో థ్యాంక్ యూ చెప్పాల్సింది మాంచో గారికి, ఎందుకంటే 57 సంవత్సరాలుగా కుటుంబం సేవ చేస్తూ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, 0.0001% మేము ఇక్కడ మా వంతు సేవ చేశాం, అది మా అదృష్టం. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఆ గురుగారిని కోరుకునేది ఒకటే, రాయలసీమనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది, కలిసికట్టుగా ఇంకా మరింత సేవలు అందజేద్దాం. థ్యాంక్ యూ అన్న, అందరికీ నమస్కారం. ఇక్కడ వద్దులేనా, థ్యాంక్ యూ అమ్మా.